వృశ్చిక రాశి వారికి ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 2025. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు ప్రస్తుతానికి 9వ స్థానం. ఆ తర్వాత ఈ మాసంలో మొదటి వారంలో 10వ స్థానానికి చేరబోతున్నాడు. అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది. సప్తమ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. అలాగే పంచమ స్థానంలో శని సంచారం, రాహు. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు అనుకూల ప్రతికూల ఫలితాలతో పాటు ఒక కుజుడు ప్రత్యేక ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే వృశ్చిక రాశి వారు కొంత సహనంతో ఉండి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కొంత ఓపికతో ఉండాలి. మీకు ఎదుటివారి నుంచి కొంత ఒత్తిడి ఉండవచ్చు. వాటిని మీరు లెక్క పెట్టకుండా ముందుకెళ్ళాలి. అలాగే మీకు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు, ఇది ఎంతవరకు చేయగలుగుతాను, చేయలేను అనే సందేహాలతో మీరు ఇబ్బందులు పడుతుంటారు. ఆ విషయాలన్నీ ఆలోచనలు ఆపండి. ప్రస్తుతం ఈ జూన్ మాసానికి సంబంధించిన పనులే చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాలలో మీకు ఏదైనా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వీలైతే తీసుకోండి. అలాగే మీకు ఒక్కొక్కసారి మీ ఆలోచనలోనే మీకు కొంత స్థిరత్వం లోపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఉద్యోగాలలో కొంత బలవంతరమైనటువంటి, అంటే ఏదో ఒక ఫోర్స్ఫుల్ జాబ్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. దాన్ని లెక్క పెట్టకండి. అన్నీ ఉన్నట్టు చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అతిగా ఊహించుకునే సమస్యలు, పిల్లల ఆరోగ్యాలు, భార్య ఆరోగ్యాలు, మాటలు, పట్టింపులు, ఇట్లాంటివన్నీ విషయాల్లో కొంతవరకు రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు మంచి గుర్తింపు అనేది 2వ వారం తర్వాత గుర్తింపు అనేది ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు మీరు ఎదుటి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందజేయడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తారు. ఎదుటివారి బాధ, వాళ్ళ యొక్క బాధను పాలు పంచుకోవడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీ సమస్యల కన్నా ఎదుటివారి సమస్యలే మీ సమస్యలుగా భావిస్తారు. ఆ విధంగా మీరు కొంత మనస్తాపం చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మీకే కావాలని కాదు, ఎదుటివారికి వచ్చినా కూడా మీరు బాధపడే రకంగా ఉంటారు. ఏది ఏమైనా మీకు ఒక గుర్తింపు పొందేటువంటి అవకాశం మాత్రం ఈ మాసంలో మీకు బాగా ఉంది. అందులో విశాఖ నక్షత్ర జాతకులకు ఏ తీరుగానైనా ఎదుటివారికి ఇచ్చినటువంటి మాట, కమిట్మెంట్స్ మీరు నెరవేర్చవలసి ఉంటుంది. పిల్లల విషయంలో కొంత డబ్బు ఖర్చు కావచ్చు. అలాగే కుటుంబ వ్యవహారాలలో ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో ఏదైనా మీరు కొంతవరకు ఆభరణాలు ఇలాంటివి కొనవలసిన అవసరాలకు కూడా కొంత ద్రవ్యం ఖర్చు కావచ్చు. ఎక్కువ మటుకు మీకు పిల్లలకు సంబంధించింది, కుటుంబ వారికి సంబంధించిన దాంట్లో ఉంటుంది. అయినా అవన్నీ కూడా మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులు అయినంత వరకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఆనందాన్ని పొందుతూ కష్ట సుఖాలను సమదృష్టితో చూస్తూ మీరు మాత్రం ప్రతిదీ చాకచక్యంగానే, అంటే ఏదో ఒక సంతృప్తి మాత్రం పొందేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. అందులో మీరు ఇతరులకు సేవ చేయడంలో వెనుకాడరు. మరి అలాగే భక్తి విషయంలో వెనుకాడరు. బంధువుల విషయంలో వెనుకాడరు. ఆనందాన్ని పొందగలుగుతారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరినీ ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఏదో ప్రత్యేకమైన విందులు, వినోదాలలో, అంటే వినోదం కన్నా విందుల విషయంలో మీ ఆతిథ్యాలు ఇవ్వడంలోనూ ఆతిథ్యాలు తీసుకోవడంలోనూ కూడా అనురాధ నక్షత్రం బాగా పనిచేస్తున్నటువంటిది ఉంది. ఇంకా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ప్రస్తుతానికి చాలా అనుకూలంగా ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు పొందుతున్నా మీరు మాత్రం ఎలా ఉంటారంటే కష్టమైన సుఖమైన పొందుతారు. అది ఎలా అంటే బలవంతంగా ఉండవచ్చు, బలవంతంగా సుఖాన్ని పొందవచ్చు. స్త్రీ పురుషులలో కొద్దిగా మాట పట్టింపులతో సుఖాన్ని పొందడంలో, సుఖాన్ని ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. అయినా ఎదుటివారికి సుఖపడుతున్నట్టుగానే కనపడతారు. ఇది మీ ప్రత్యేకత. అలాగే కొంత ఆడంబరాలకు కూడా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఏది ఏమైనా మీరు కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా మరి ఆర్థికంగా
ఆర్థిక విషయాలను, ఆరోగ్యపర విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు కాలం గడపడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద సుఖాన్ని అనుభవించే లక్షణాలు అయితే ఉన్నాయి. మరి ఈ విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మొత్తం మీద ఈ మాసంలో కొంతవరకు సుఖపడతారు అని చెప్పవచ్చు, అనుకున్నది సాధిస్తారు అని చెప్పవచ్చు. మరి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శుక్రుడి పూజ ప్రత్యేకంగా చేసుకోండి, అలాగే రవి పూజ ప్రత్యేకంగా చేసుకోండి, పరిహారాలు చేసుకోండి. దాని మూలకంగా మీకు ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన వృశ్చిక రాశి వారికి ప్రత్యేక ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.